సార్ ఇక్కడ మీరు మీకోసం చెప్పారు. మీ ప్రత్యర్థి 'కేకే రాజు' గారి కోసం చెప్పారు. కానీ ఇంకోరిని మర్చిపోయారు. 'జేడీ లక్ష్మీనారాయణ' గారు ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఉత్తరం నుంచే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఆయన నా అంటే ఆ మధ్య అనడం కూడా జరిగింది. నేను పక్కాగా గెలుస్తాను. నేనే ఇక్కడ గెలిచేది అన్నట్టు కూడా అన్నారు. సో 'జేడీ లక్ష్మీనారాయణ' గారు అంటే ఇక్కడ ఉండడం వలన మీ గెలుపు అవకాశాలు లేకపోతే ఈ రాజకీయ చిత్రం ఎలా మారబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎవరైనా ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేసే అధికారము, అవకాశాలు అన్నీ ఎవరికైనా అది వారు డెమోక్రటిక్ వేలో ఎవరైనా చేయొచ్చు. దాన్నేమి కాదు అని చెప్పేదానికి లేదు. కానీ ఒక్కటేంటంటే మేము కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతిపై పోరాడిన వ్యక్తిని నేను. జగన్మోహన్ రెడ్డి అరాచకం పైన ఈ ఆయన వచ్చి 6 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన వ్యక్తిని నేను. ఓపెన్గా ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి టుక్ ఓవర్ యాజ్ ది సీఎం టు అపోజ్ హిమ్. ఈ విధానాలు తప్పు అని చెప్పి ఓపెన్గా అపోజ్ చేసిన వ్యక్తిని నేను. ఎందుకంటే అంత ముందు వరకు భయము, అంత ఎవరు మాట్లాడినా జైల్లో పెట్టడము లేకపోతే పోలీస్ కేసులు బుక్ చేసాము అనే పరిస్థితి ఉండేది. సో మేము ఇతని పైన తీవ్రంగా మేము వ్యతిరేకించి చేసిన వ్యక్తి నేను. సో మరి ఆయన పార్టీ పెట్టారు. వారి పార్టీకి 175 ప్లేసుల్లోనే కంటెస్ట్ చేసే అవకాశం వారికి ఉంది. కానీ చూసి ఇక్కడ నార్త్ నియోజకవర్గం మీద కంటెస్ట్లోకి పెట్టడం అంటే, ఆయన దిగటం అంటే నాకు కూడా కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. సో మరి పాలిటిక్స్లో రకరకాలు ఏదైనా జరగవచ్చు. ఇదివరకు వారు ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేశారు. వారంటే వ్యక్తిగతంగా నాకు చాలా రెస్పెక్ట్ నాకు. సో పాలిటిక్స్లో మరి ఇదివరకు ఎంపీ కింద కంటెస్ట్ చేశారు. లాస్ట్ టైం ఈ గాట్ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఉత్తరం నుంచి అప్పట్లో ఎక్కువ ఓట్లు వచ్చాయని కూడా ఆయన అన్నారు. కాదండి, ఉత్తరం నుంచే కాదు, ఆయనకు వచ్చింది గాజువాక నుంచి వచ్చింది. ఉత్తరం అనేది ఒక జస్ట్ మరి ఆయన ఎందుకు చెప్తున్నారో నాకైతే అర్థం కాదు. సో ఒక నరరూప అంటే రాక్షసుడు అని అనలేం, కానీ అటువంటి రాక్షసత్వం ఉన్న పార్టీతోటి మనం ఢీకొంటున్నాం. అవర్ ఫైట్ ఈజ్ స్ట్రైట్ విత్ ది వైఎస్ఆర్సిపి. సో అటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఈయన అందులో బీజేపీకి కేటాయించింది కేవలము ఈ 2 జిల్లాల్లో చూస్తే ఒకటే ఉంది. మొత్తం 3 జిల్లాలు ఉత్తరాంధ్ర ఇవన్నీ చూస్తే కేవలము 2 సీట్లు ఉన్నాయి మాకు. ఆయన ఎంచుకుని మళ్ళీ ఇక్కడ నార్త్ నియోజకవర్గంలోనే కంటెస్ట్ చేయటం అనేది అది కొంత వైసీపీకి ఫేవరబుల్గా ఉంటుంది అనేది ప్రజల యొక్క అభిప్రాయం. అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది బలంగా ఉంది విశాఖపట్నంలో అని మీరు చెప్తూ ఉన్నారు. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మీరు బాగా చీల్చగలుగుతారా? జేడీ లక్ష్మీనారాయణ గారు బాగా చీల్చగలుగుతారా ఇక్కడ ఈ నియోజకవర్గంలో? ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మరి ప్రజలు ఏ విధంగా అవుతుందో, ప్రజలు వ్యతిరేక ఓటు అంటే ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేక ఓటు అది ఎట్లా చీలుతుంది అనేది మనం వేచి చూడాలి. బోత్ సైడ్స్ దీన్ని అండర్ ఎస్టిమేట్ చేయవలసిన అవసరం లేదు. వారికి కూడా కొన్ని ఓట్లు వస్తాయి డెఫినెట్గాని, దాంట్లో డౌట్ లేదు. బట్ దీన్ని ఎవరన్నా పోటీ చేస్తే అది మనం గెలవాలి అనే పోటీ చేస్తారు జనరల్గా. కానీ ఇంకొకరిని పాడు చేద్దామని పోటీ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఇక్కడ పోటీ చేయడం అనేది ఒక విధంగా అంటే మీ కూటమికి కొంత మైనస్ అని ఒప్పుకుంటున్నారా మీరు? డెఫినెట్గానండి, డెఫినెట్గా మైనస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని మీరు ఎలాగా అంటే ఎలా అధిగమిద్దాం అనుకుంటున్నారు? ఒకళ్ళు మొండి పట్టి వాళ్ళు అక్కడే పోటీ చేయాలి. యూ టెల్ మీ ద రీజన్స్. ఆయన ఎందుకు అంటే ఒకటి, నువ్వు ఎందుకు పోటీ చేస్తామని అడిగే అర్హత ఎవరికీ లేదు. ఫస్ట్ పాయింట్ అది తప్పు కూడా. అసలు ఆ మాట కూడా నేను ఉచ్చరించడం కూడా అది తప్పు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. బట్ ఆయన చాలా విజ్ఞతతోటి ఉన్న వ్యక్తి. ఆయన చిన్న వ్యక్తి కాదు. ఆయన అపారమైన అనుభవం ఉంది, రాజకీయంలో తెలుసు, అట్లాగే అవినీతిపై పోరాటము చేస్తున్నారు అనేది కూడా ఉంది. అట్లాగే మరి ఇదివరకు కంటెస్ట్ చేసిన అనుభవం ఉంది. మరి ఇక్కడ లేక ఉన్న ఒక్క సీటు పైన ఆయన ఇక్కడ పోటీ చేయటము,
అందులో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వేరే చోట ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు అక్కడ పోటీ మానేసి ఇక్కడ పోటీ చేయడానికి కారణం ఏంటి? సో ఇవన్నీ దెర్ ఆర్ సో మెనీ ఇఫ్స్ అండ్ బట్స్. సో ఆయన గాజోక్లో పోటీ చేస్తే ఇంకా బాగుంటుంది. ఐ డోంట్ నో వాట్ ఎవర్ హిజ్ విష్. బట్ అసలు ఆయన మరి అంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు నేను. సో వారంటే నాకు గౌరవము, చాలా గౌరవం ఉంటుంది. సార్ జేడి లక్ష్మీనారాయణ గారిని ఎప్పుడైనా కలిసారు సార్? ఈ మధ్య కలిసారా? అంటే మీరు కలిసామండి. కలిసాం. కలవటం మేము నాదో అంబేద్కర్ జయంతి నాడు, బాబు జగజీవన్ రామ్ గారి జయంతి నాడు మేము రాజకీయ చర్చలు అదేం లేదండి. అదే సార్ ఇప్పుడు మీకు ఇక్కడ సీటు ప్రకటించారు. సో మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒక బలమైన అభ్యర్థిగా ఉన్నారు. విజయావకాశాలు కూడా అంటే మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. అంటే విజయం అనేది అల్టిమేట్గా ఎవరికి వస్తుంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు. జూన్ 4వ తారీఖున తెలుస్తుంది. మే 13న వాళ్ళు వేస్తారు, ప్రజలు వేస్తారు. జూన్ 4వ తారీఖున తెలుస్తుంది. నేను అనేది ఏంటంటే సార్, ఇక్కడ అంటే అంటే మీకు సీట్ కేటాయించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మీరు కలవడం జరిగిందా? ఫోన్లో మాట్లాడడం ఏం జరిగిందా? లేదండి. నాకు సీట్ కేటాయించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. వారిని ఫోన్లో కూడా మాట్లాడే అవకాశం నేను ప్రయత్నం చేయలేదు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కలవలేదు. సార్ విశాఖపట్నంలో ఇప్పుడు జనసేన అభిమానులు కూడా గట్టిగా ఉన్నారు. అంటే యూత్ ఎక్కువగా మెయిన్గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ అంతా యూత్ మీద ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ అంటే చాలామంది అనేది ఏంటంటే అండి, పార్టీలు అధినాయకత్వాలు లేకపోతే పార్టీ నాయకులు కలవచ్చు, కానీ ఈ క్యాడర్ అయితే ఏదైతే ఉందో కలయిక అనేది కష్టంగా అవుతుంది. సో ఓట్ షేరింగ్ అనేది ప్రాపర్గా జరిగితేనే ఈ పార్టీలు 3 పార్టీల మధ్య ప్రాపర్ ఓట్ షేరింగ్ 100% జరిగితేనే గెలుపు విజయావకాశాలు ఉంటాయి. లేకపోతే వైసీపీకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి అని అంటూ ఉన్నారు. సో ఈ ఓట్ షేరింగ్కి సంబంధించి కరెక్ట్గా జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా అండి? ఫస్ట్ వైసీపీకి ఇక్కడే కాదు, విశాఖపట్నంలో ఎక్కడ ఒక్క సీట్ రాదండి వైసీపీకి. ఏంటి వైసీపీకి ఓటు వేయటం? అసలు ఏమైనా అర్థం ఉందండి? వైసీపీకి ఓటు వేద్దామనే ఆలోచన ఎందుకు వస్తుందండి? వైసీపీకి ఓటు వేస్తే మన పిల్లల బంగారు భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానం. వైసీపీకి ఓటు వేద్దామని ఎవరన్నా ఆలోచిస్తే మన రాష్ట్ర భవిష్యత్తుకు కూడా ఉరితాడు వేసిన దాంతో సమానం. మనము అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎవరో తెలియని వాళ్ళు, బిలో మీడియం క్లాసు, బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి డబ్బు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు సంపాదిందామనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు తప్ప, అలాగే దుష్ప్రచారం చేసి ఇతర పార్టీ వస్తే మీకు సంక్షేమ పథకాలు రావు, అటువంటిది పబ్లిసిటీ చేసి, చీప్ పబ్లిసిటీ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు సంపాదిందామనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు తప్ప, అసలు చదువుకున్న వాళ్ళు ఎవరండి వైసీపీకి ఓటు? దేని గురించి చేయాలి? విశాఖపట్నం వచ్చాడు, సర్వనాశనం చేస్తాడు. ఋషికొండ మొత్తం నాశనం చేస్తాడు, బోడిగుండు చేస్తాడు దాన్ని ఆయన. వాళ్ళు దేని గురించి చేశారంటే ఎవరు కనీసం బయట వాళ్ళు ఇప్పుడు కూడా వెళ్ళి చూసేదానికి కూడా లేదు. అది ఫుల్ సెక్యూరిటీ. రాజకీయ పార్టీలకి లేదు, ఎవరికి లేదు. వెళ్ళలేదు. వెళ్దామంటే అరెస్ట్ చేస్తామన్నారు పోలీసు ఇది. సో దీనికి ఇక్కడ చూసి అరెస్టులు చేయించుకోవాల్సినంత అవసరం ఏముందని చెప్పి మేము పోలేదు. మేము వెళ్ళడానికి ప్రయత్నం చేశాము అందరం పార్టీ పరంగా. ఆయన ఒక కోర్టు ద్వారా చూశారు. దొంగతనంగా దానికి ఇనాగ్రేషన్ చేయవలసిన దుస్థితి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఓపెన్ చేశారన్నారు. దేనికి, ఎందుకు? సార్ మీ ఆలోచనలో అక్కడ ఇప్పుడు ఏదైతే నిర్మించారో ఆ నిర్మాణం దేనికోసం, ఎలాంటి? అది జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్కి అండి. దట్ ఈస్ వాట్ ఇట్ వాస్ దేర్. అంటే 2024లో ఆయన పక్కాగా గెలవబోతున్నారని ఆయన కాన్ఫిడెంట్గా కట్టించుకుందా అండి? అంటే ప్రజలు ఇంకా అమాయకులు అయ్యి ఇంకా వారిని ఏమనాలో తెలియదు. ప్రజలంతా అమాయకులేమి కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనే రాదు. ఆయన ఇంటికి వెళ్ళిపోవటం అనేది ఖాయం, దాంట్లో డౌట్ లేదు. సార్ ఇందాక మీరు చెప్తూ విశాఖపట్నం మొత్తం గంజాయి సిటీగా, అంటే డ్రగ్ సిటీగా మారింది అని చెప్పారు కదండి. యాక్చువల్గా మన కంటైనర్, డ్రగ్స్తో వచ్చిన కంటైనర్, విదేశాల నుంచి వచ్చిన కంటైనర్ విషయంలోని చాలా చాలా చర్చ నడిచింది. దాని మీద వైసీపీ వాళ్ళు, విజయసాయి రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ అంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే పురంధేశ్వరి గారు, మీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి వాళ్ళు బంధువులు అవుతారు. ఎవరైతే
సంధ్య అక్వా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్నట్టు కొన్ని కామెంట్స్ అయితే నడిచాయండి. అలాగే ఇక్కడి నుంచి కూడా ప్రతిపక్షాల నుంచి కూడా దానికి అంటే అంటే పోటీగా వైసీపీ వాళ్ళకి అలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్నట్టు కూడా నడిచింది. అసలు ఏంటి సార్ అంటే దాన్ని ఒక రాజకీయ నాయకుడిగా ఒక చర్చ అయితే జరుగుతుంటుంది, మీరైతే నిశ్చితంగా పరిశీలిస్తారు కదండి. అసలు ఏం జరిగింది? అది ఫస్ట్ వాళ్ళు ఎవరైతే నిందితులుగా పేర్కొంటున్నారో వాళ్ళు అంతకుముందు పురంధేశ్వరి గారు వియంకుడు వారు కంపెనీలో ఇద్దరు పార్ట్నర్స్గా ఉండేవారు. తర్వాత ఎవరి కారు 10 years బ్యాక్ 15 years బ్యాక్ విడిపోయి ఎవరి కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు. అంతేగాని ఆ పేరు ఒకటే సంధ్య ఒకటే ఆ పేరు కామన్గా వచ్చింది. దానికి పురంధేశ్వరి గారికి ఏ విధమైన సంబంధం లేదు. అది దట్ ఈస్ వెరీ క్లియర్. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు చేసుకుంటున్నారు, అంతేగాని వీళ్ళకి ఏం సంబంధం లేదు. కంటైనర్ ఇక్కడికి రావడంలో ఉన్న హస్తాలు, పెద్దల హస్తాలు ఎవరో సార్? డెఫినెట్గా ఉండొచ్చు. అది ఎంక్వైరీ చేస్తేనే కానీ తెలియాలి మనకేం. నేను అట్లాగా చీప్గా మనం మిగిలిన వైసీపీ నాయకుల్లాగా నేను ఎవడిపోయిన బురద జల్లటము అటువంటి పనులు నేను చేయను. సో ఎవరి హస్తాలు ఉన్నాయనేది ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఈడీ ఎంక్వైరీ చేయాలి, అప్పుడు బయటపడుతుంది. అసలు దేనికి వాడారు, ప్రతిసారి ఇది ఒక్కసారి వచ్చిందా, అంతకుముందు ఇంకా ఎన్నిసార్లు వచ్చింది, అంతకుముందు ఇది దీంట్లో వచ్చే మెటీరియల్ కూడా ఇంకా లిక్కర్లో ఏమైనా వాడారా, అది కూడా చూడవలసిన అవసరం ఉంది. ఫుల్ ఎంక్వైరీ చూడవలసిన అవసరం ఉంది. అంతేగాని ఎవరెవరు హ్యాండ్ అనేది ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ మీ అట్ మై స్టేచర్ టు పాస్ సమ్ కామెంట్స్.